ది ఛానల్. నా పేరు రూఫస్. మీరు చూస్తున్నారు మన వీల్స్. ఈ వీడియో ద్వారా మనం హోండా హార్నెట్ కి హోండా ఎక్స్ బ్లేడ్ కి డిఫరెన్సెస్ ఏమి ఉంటాయి, మనం ఫిజికల్ గా కానీ టెక్నికల్ గా కానీ ఏమేమి ఉంటాయి డిఫరెన్సెస్ అని చెప్పి మనం వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. సో మన నార్మల్ గా మనం డిఫరెన్సెస్ చూసినట్టయితే ఇది ఫిజికల్ అపియరెన్స్ కూడా ఉంటుంది. సో అదేంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది నాకు రైట్ సైడ్ ఉన్న వెహికల్ వచ్చేసి ఎక్స్ బ్లేడ్ వెహికల్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్ వచ్చేసి హార్నెట్ వెహికల్. ఇది దీనికి వచ్చేసి ఈ ఎల్ఈడి ల్యాంప్ వచ్చేసి మనం చూడడానికైతే హార్నెట్ అంటే మిడతలు అంటాం కదా, సో అలాంటి కొంచెం లుకింగ్ అయితే ఉంటుంది. సో ఆ హార్నెట్ని పోలి దీని ఫేస్ అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ఎక్స్ బ్లేడ్ అనమాట. సో ఈ ఎక్స్ బ్లేడ్ ఏంటంటే మనకు రోబోటిక్ ఫేస్ అయితే ఉంటుంది. ఈ రోబోటిక్ ఫేస్ రావడానికి దీంట్లో 13 ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇది రైట్ సైడ్లో వచ్చేసి ఎక్స్ బ్లేడ్, ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రెడ్ కలర్ వెహికల్ వచ్చేసి హార్నెట్. సో దీంట్లో ఇంజన్ పరంగా కానీ దీని బాడీ పరంగా కానీ ఇంకేమేమి తేడాలు ఉంటాయి, డిఫరెన్సెస్ ఏముంటాయని చెప్పి ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఒకసారి ఈ వెహికల్స్ని అయితే చూద్దాం. సో చూస్తే దీనికి ఈ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తూ దీని ట్యాంక్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో చూడడానికైతే ఎక్స్ బ్లేడ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ చూడడానికైతే మనకు ఎక్స్ బ్లేడ్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హార్నెట్ వెహికల్ అనమాట. సో ఈ హార్నెట్లో మనకు ఫ్రంట్ చూడడానికైతే ఇలా కనిపిస్తుంది. సో దీనికి సైడ్లో వచ్చేసి దీనికి ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో దీనికి ట్యాంక్ వచ్చేసి మనకు హార్నెట్ అని చెప్పి రాసి ఉంటుంది, హార్నెట్ 2.0 అనమాట. సో ఇక్కడ మనకు సీట్ కింద వచ్చేసి 2.0 అనేది ఒక స్టిక్కరింగ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ చూడడానికైతే ఇలాంటి లుకింగ్ అయితే ఉంటుంది. సో ఇది మనకు ఫిజికల్ అపియరెన్స్ అనమాట. సో ఇంకా దీని గురించి మనము డీటెయిల్గా చూసినట్టయితే ఈ రెండింటిలో కూడా ఫ్రంట్ వచ్చేసి మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. సో ఇది టెలిస్కోపిక్ సస్పెన్షనే, ఇది కూడా టెలిస్కోపిక్ సస్పెన్షనే. ఎక్స్ బ్లేడ్లో వచ్చేసి నార్మల్గా ఉండే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తారు. సో అదే హార్నెట్లో చూసినట్టయితే అంటే హార్నెట్ 2.0లో చూసినట్టయితే దీంట్లో అప్ సైడ్ డౌన్ గోల్డెన్ కలర్లో ఉండే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తారు. సో దీనిలో చూస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఈ బ్లాక్ కలర్ ఉండేది మనకు ఈ హార్నెట్లో చూస్తే ఇది గోల్డెన్ కలర్లో అప్ సైడ్ డౌన్ ఉంటుంది, అంటే కిందికి ఉండాల్సింది పైకి ఉంటుంది. సో ఇలా ఎందుకు ఉంటుందంటే ఇలా ఉండే ఈ టెక్నాలజీ కంటే ఈ అప్ సైడ్ డౌన్ అనే టెక్నాలజీ వల్ల ఏంటంటే మనకు సస్పెన్షన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువగా జర్కులు ఉన్నప్పుడు ఏంటంటే చాలా స్మూత్గా మనం వెళ్ళిపోవడానికి అయితే ఇది మనకు యాక్షన్ ఇస్తుంది అనమాట. సో దానికోసము దీంట్లో అప్ సైడ్ డౌన్ అనే సస్పెన్షన్ అయితే ఈ హార్నెట్ వెహికల్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదే కాకుండా మనకు బ్రేక్ పరంగా చూసినట్టయితే దీంట్లో ఎక్స్ బ్లేడ్లో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి సింగిల్ డిస్క్ వేరియంట్ అని ఒకటి ఉంటుంది, డబుల్ డిస్క్ వేరియంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సింగిల్ డిస్క్ అంటే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డిస్క్ ఉంటుంది, ఈ బ్యాక్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ అనేది ఉండదు. అదే మనకు డ్యూయల్ డిస్క్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఇది డ్యూయల్ డిస్క్. దీంట్లో మనకు ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది, మనకు బ్యాక్ సైడ్ కూడా ఈ డిస్క్ బ్రేక్ అనేది ఎక్స్ బ్లేడ్లో ఉంటుంది. అదే మనం హార్నెట్లో చూసినట్టయితే ఈ హార్నెట్ వెహికల్లో మనకు ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది, బట్ బ్యాక్ వచ్చేసి మనకు ఎలాంటి అంటే బ్యాక్ ఈ హార్నెట్లో చూసినట్టయితే హార్నెట్ కూడా మనకు ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. అంటే హార్నెట్లో సింగిల్ మోడలే ఉంటుంది, అంటే ఫ్రంట్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్లు వస్తాయి. అదే మనం ఎక్స్ బ్లేడ్లో చూసినట్టయితే దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తూ బ్యాక్ రానిది ఒకటి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 2 డిస్క్ బ్రేక్ వచ్చేది ఒకటి అనమాట. సో ఇలా మనకు దీని విషయంలో ప్రైస్ కూడా తేడా అనేది ఉంటుంది. సో ఇది మనకు ఈ మెయిన్గా కనిపించే డిఫరెన్స్ అనమాట. సో ఇదే కాకుండా మనం దీని ట్యాంక్ చూసినట్టయితే మనకు దీంట్లో ట్యాంక్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో వచ్చేసి ఎక్స్ బ్లేడ్కి చిన్న హోండా లోగో ఇస్తూ మనకు హాల్మాస్క్ ట్యాంక్ డిజైన్ అయితే ఉంటుంది. దీని కింద లోగో కింద ఎక్స్ బ్లేడ్ అనేది మనకు స్టిక్కరింగ్ కనిపిస్తుంది. అదే మనకు హార్నెట్లో చూసినట్టయితే దీంట్లో కూడా మనకు హాల్మాస్క్ ట్యాంక్ డిజైన్ కనిపిస్తూ ఇంకా ఎక్స్ బ్లేడ్ కంటే మనకు అగ్రెసివ్ ట్యాంక్ డిజైనింగ్ అయితే ఉంటుంది. అంటే మనకు ఈ ట్యాంక్ ఫ్రంట్కి కూడా మనకు ఇది కొంచెం ఎక్స్టెండ్ అయ్యి మనకు చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా మంచి డిజైన్తో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు లోగో కనిపిస్తుంది ఫ్రంట్. ఈ ట్యాంక్కి ఆనుకొని మనకు హార్నెట్ అని చెప్పి స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. సో ఈ సీట్ కింద వచ్చేసి మనకు ఈ హార్నెట్ 2.0 అని చెప్పి మనకు ఈ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనకు ఎక్స్ బ్లేడ్లో నార్మల్గా ఉండే
సీట్ అయితే ఉంటుంది. అదే మనకు హార్నెట్లో చూసినట్టయితే మనకు స్ప్లిట్ సీట్ అనేది ఇవ్వడం జరిగింది. స్ప్లిట్ సీట్ అంటే ఈ సీట్ని ఇండివిజువల్గా తీయాలి, ఈ సీట్ కూడా ఇండివిజువల్గా తీయాల్సి ఉంటుంది. అంటే రెండు సీట్స్ అనేది డివైడ్ అయ్యి స్ప్లిట్ అయ్యి ఉంటాయి అనమాట. సో దీని గ్రాబ్ రేల్ చూసినట్టయితే ఈ ఎక్స్ప్లేలో మనకు స్పోర్టివ్ లుక్తో ఉన్న కట్ షేప్లో ఉండే మనకు గ్రాబ్ రేల్ అయితే ఇచ్చారనమాట. సో దీంట్లో కూడా మనకు ఈ స్ప్లిట్ గ్రాబ్ రేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచి స్పోర్టివ్ లుక్లో ఉంటుంది. అంటే ఈ హార్నెట్ వెహికల్లో ఉండే గ్రాబ్ రేల్కి ఎక్స్ప్లేట్ గ్రాబ్ రేల్లో ఉండే అంటే వెహికల్లో ఉండే గ్రాబ్ రేల్ కూడా మనకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఎక్స్ప్లేలో చూసినట్టయితే దీంట్లో మనకు బ్యాట్మెన్ షేప్ లేదంటే టీ షేప్ లాంటి బ్యాక్ సైడ్ ఉండే బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. అదే మనకు హార్నెట్లో చూసినట్టయితే ఎక్స్ షేపు టేల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో ఎక్స్బ్లేలో నిజానికి ఎక్స్ షేప్ టేల్ ల్యాంప్ ఉండాలి, కానీ ఎక్స్బ్లేలో కాకుండా హార్నెట్లో ఎక్స్ షేప్ టేల్ ల్యాంప్ అనేది మనకు దీంట్లో కనిపిస్తుంది. అదే ఎక్స్బ్లేలో మనకు టీ షేప్ లేదంటే మనకు ఈ బ్యాట్మెన్ షేప్ లాంటి ఈ టేల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సో దీని కింద వచ్చేసి ఇది నంబర్ ప్లేట్ ఫిట్ చేయడానికి అయితే మనకు ఫిట్టింగ్ ఉంటుంది. సో ఇది అంతా కామన్గా ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ హార్నెట్లో ఫ్రంట్ ఎల్ఈడి ల్యాంప్స్ వస్తాయని చెప్పాను కదా. సో రెండింట్లో కూడా మనకు ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఉంటాయి. అదే మనం ఇండికేటర్స్ చూసినట్టయితే ఈ హార్నెట్లో కూడా ఈ ఏవైతే ఇండికేటర్స్ ఫ్రంట్ బ్యాక్ ఇండికేటర్స్ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయో ఇవి ఎల్ఈడి ల్యాంప్స్ ఇచ్చారు. అదే మనం ఎక్స్ప్లేలో చూసినట్టయితే దీంట్లో ఎల్ఈడి ల్యాంప్స్ ఉండవు, ఓన్లీ హాలోజన్ బల్బ్స్ మాత్రమే ఉంటాయి. సో ఫ్రంట్ కూడా మనకు ఎక్స్ప్లేలో హాలోజన్ బల్బే ఉంటుంది, అంటే బల్బ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు ఎల్ఈడి ల్యాంప్స్ ఉంటాయి. అదే మనకు ఎక్స్ప్లేలో బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఇది వచ్చేసి ఎక్స్ప్లేట్ బ్యాక్ సైడ్ కూడా మనకు దీనిలో బల్బ్తో కూడిన లెఫ్ట్ రైట్ సంబంధించిన ఇండికేటర్స్ ఉంటాయి. అదే ఎక్స్ప్లేలో మనకు ఏంటంటే ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో ఇది మెయిన్గా డిఫరెన్సెస్ అనమాట దీనికి దానికి, అంటే ఎక్స్ప్లేట్కి హార్నెట్కి. సో ఇదే కాకుండా దీని మీటర్ పరంగా చూసినట్టయితే రెండింట్లో కూడా ఈ హార్నెట్ మనకు ప్రజెంట్ మనం చూసేది దీంట్లో కూడా మనకు ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ఎక్స్ప్లేలో కూడా మనకు ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫుల్లీ డిజిటల్ మీటర్లో మనకు ఇండికేటర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో నార్మల్ మీటర్ కంటే డిజిటల్ మీటర్లో ఇండికేటర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో దీనిలో ఫ్యూయల్ ఇండికేటర్ కానీ లేకపోతే మనకు ఆర్పిఎం కానీ లేకపోతే మన మైలేజ్ కానీ, ఇవే కాకుండా సర్వీస్ డ్యూ ఇండికేటర్ కానీ, సో ఇలా చాలా ఇండికేటర్స్ అయితే మనకు ఈ డిజిటల్ మీటర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఎక్స్ప్లేలో వచ్చేసి మనకు కీ ఇవ్వడానికి ఇక్కడ మనకు ఈ డిజిటల్ మీటర్ కిందనే మనకు ఉంటుంది. సో అదే మనం హార్నెట్లో చూసినట్టయితే ఇది ఇక్కడ డిజిటల్ మీటర్ కింద ఎలాంటి కీ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇది వచ్చేసి మనకు ట్యాంక్కే మనకు కీ పెట్టడానికి అయితే మనకి సెట్టింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో మనకు రెండింట్లో తేడా ఏంటంటే మనకు ఈ కీ వచ్చేసి డిజిటల్ మీటర్ కింద ఉంటుంది, దీనిలో హార్నెట్లో వచ్చేసి మనకు ట్యాంక్కే ఉంటుందన్నమాట. సో ఇది దీంట్లో కొంచెం అడ్వాంటేజ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఇవే కాకుండా మనకు డిజిటల్ మీటర్ పక్కన మనకు హ్యాండిల్ చూసుకున్నట్టయితే దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కింద హార్న్ ఉంటుంది, హార్న్ స్విచ్, దీనిపైన మనకు లెఫ్ట్ రైట్ టర్న్ చేసుకోవడానికి ఇండికేటర్స్ ఉంటాయి. ఇది కాకుండా మనకు అప్ అండ్ లో బీమ్, హై బీమ్, లో బీమ్ పాసింగ్ స్విచ్ ఉంటుంది. ఇదే కాకుండా మనకు పాసింగ్ స్విచ్ ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరిగింది. సో అదే మనకు హార్నెట్లో చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మనకు ఇది హార్న్ స్విచ్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ టర్న్ చేసుకోవడానికి మనకు లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు హై బీమ్, లో బీమ్ బటన్ ఉంటుంది. సో ఇదే కాకుండా మనకు దీంట్లో ఫ్రంట్ కూడా మనకు పాసింగ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ఎక్స్ప్లేలో రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇంజన్ ఆన్ బటన్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా మనకు స్పెషల్గా మనకు కీ ఆన్లో ఉన్నప్పుడు ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్, అంటే ఇంజన్ పాస్లో ఉంచడానికి ఆఫ్ చేయడానికి డైరెక్ట్గా ఇక్కడ ఒక స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో హజార్డ్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హజార్డ్ బటన్ ఏంటంటే మనకు ఫ్రంట్ ఎల్ఈడి ల్యాంప్ అంటే ఫ్రంట్ హెడ్ ల్యాంప్తో పాటు బ్యాక్ టెయిల్ ల్యాంపు, ఇండికేటర్స్ అన్నీ కూడా ఒకేసారి మనం వెలిగే విధంగా ఒకేసారి ఆన్ చేసుకోవడానికి ఈ హజార్డ్ బటన్ అనేది మనకు పనిచేస్తుంది అనమాట. సో ఇదే బటన్ మనకు ఈ హార్నెట్లో కూడా కనిపిస్తుంది. హార్నెట్లో కూడా మనకు హజార్డ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకు ఇంజన్ ఆన్ స్విచ్ ఇవ్వడం జరిగింది, ఇంజన్ పాసింగ్ లేదంటే స్టార్ట్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఫిజికల్గా కనిపించే అపిరెన్స్లో డిఫరెన్సెస్ అన్నమాట. సో దీంట్లో మనకు ఇంజన్ గార్డ్ చూసినట్టయితే దీంట్లో ఒక స్టైలిష్ ఇంజన్ గార్డ్ అయితే మనకు హార్నెట్లో ఇచ్చారు. సో ఇది ఒక డిఫరెంట్ షేప్లో ఉండే ఎక్స్బ్లేలో ఇంజన్ గార్డ్ అయితే ఇచ్చారు. మనం మఫ్లర్ పరంగా చూసినట్టయితే మనకు ఓన్లీ సింగిల్ కలర్ గ్రే కలర్ మఫ్లర్ అయితే మనకు హార్నెట్లో ఉంటుంది. అదే మనకు ఎక్స్ప్లేలో చూసినట్టయితే ఈ మఫ్లర్ వచ్చేసి కొంచెం డిజైన్ వచ్చేసి పొడుగ్గా వస్తూ దీనిపైన క్రోమ్ ఫినిషింగ్తో ఉన్న హాఫ్ ప్లేటెడ్ మఫ్లర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఫిజికల్గా మెయిన్గా కనిపించే
తేడాలు. సో ఇవి కాకుండా మనం టెక్నికల్గా చూసినట్టయితే దీని ఇంజన్ వచ్చేసి అంటే మనకు ఎక్స్బ్లేడ్ ఇంజన్ వచ్చేసి ఈ ఎక్స్బ్లేడ్లో మనకు ఇంజన్ 162.7 ఇంజన్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మనకు BS6 ఇంజను 4 స్ట్రోక్ ఇంజన్ అనమాట. ఇది 162.7 కెపాసిటీ అయితే ఉంటుంది. అదే మనం ఈ హార్నెట్ చూసినట్టయితే హార్నెట్లో 184cc ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు BS6 ఇంజనే 4 స్ట్రోక్ ఇంజనే. దీంట్లో మనకు PGFM అనే ఫీచర్స్ రెండింటిలో కూడా ఉంటాయి. అంటే దీంట్లో కార్బోరేటర్స్ అయితే ఉండవు. డైరెక్ట్గా ఫ్యూయల్ ట్యాంక్ నుండి డైరెక్ట్గా ఇంజన్కి అయితే పంపు చేసే విధంగా రెండింటిలో ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇదే కాకుండా గేర్స్ పరంగా చూసినట్టయితే ఎక్స్బ్లేడ్లో 5 గేర్స్ అయితే ఉంటాయి. ఇది ఎక్స్బ్లేడ్, దీనిలో మనకు 5 గేర్స్ ఉంటాయి. ఇది గేర్ రాడ్ అనమాట. సో మనకు 5 గేర్స్ ఉంటాయి. అదే హార్నెట్లో చూసినట్టయితే హార్నెట్లో కూడా మనకు 5 గేర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి గేర్ రాడ్. నెక్స్ట్ వచ్చేసి దీని టైర్ సైజ్ చూసినట్టయితే ఎక్స్బ్లేడ్లో ఈ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 80/100 సైజ్ అయితే ఈ ఎక్స్బ్లేడ్లో ఉంటుంది. ఆ హార్నెట్లో 110/70 సైజ్ అయితే ఉంటుంది. అంటే కంపేర్ టు ఈ ఎక్స్బ్లేడ్ టైర్తో ఫ్రంట్ టైర్తో చూస్తే ఈ హార్నెట్లో ఉండే టైర్ కొంచెం వెడల్పుగా లావుగా ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా మనకు రేర్ టైర్ కూడా చూద్దాం. ఈ రేర్ టైర్ అంటే బ్యాక్ టైర్ అనమాట. సో ఈ బ్యాక్ టైర్ వచ్చేసి హార్నెట్లో అంటే మనకు ఇది హార్నెట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఎక్స్బ్లేడ్. ఈ బ్యాక్ టైర్ కూడా మనకు ఎక్స్బ్లేడ్లో 130 mm అయితే ఉంటుంది ఎక్స్బ్లేడ్ వచ్చేసి. అదే హార్నెట్ వచ్చేసి 140 mm ఉంటుంది. అంటే ఈ బ్యాక్ టైర్ కూడా మనకు ఎక్స్బ్లేడ్తో కంపేర్ చేసినప్పుడు ఈ హార్నెట్లో టైర్ సైజు చాలా పెద్దదిగా మనకు లావుగా వెడల్పుగా అయితే ఉంటుందన్నమాట. అంటే దీంట్లో టైర్ సైజ్ కంటే అంటే ఎక్స్బ్లేడ్ టైర్ సైజ్ కంటే హార్నెట్ టైర్ సైజ్ అయితే చాలా వెడల్పుగా పెద్దగా ఉంటుంది. మనకు రెండు వెహికల్స్లో వచ్చే ఆల్ టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. అంటే హార్నెట్లో కానీ ఎక్స్బ్లేడ్లో కానీ ఈ రెండింటిలో ఉండే టైర్స్ అన్నీ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో హెడ్ ల్యాంప్ రెండింటిలో కూడా మనకు LED హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము బ్రేక్ల గురించి ఒకసారి చూద్దాం. దీంట్లో వచ్చేసి ఈ బ్రేక్ సైజు ఫ్రంట్ వచ్చేసి మనకు ఎక్స్బ్లేడ్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 176 అయితే mm ఉంటుందన్నమాట. అంటే ఈ ఎక్స్బ్లేడ్లో డిస్క్ బ్రేకు 176 mm ఉంటుంది. అదే మనము హార్నెట్లో చూసినట్టయితే దీంట్లో కూడా మనకు డిస్క్ బ్రేక్ వచ్చేసి 176 mm ఉంటుంది. అంటే రెండింట్లో మనకు హార్నెట్లో కానీ ఎక్స్బ్లేడ్లో కానీ ఈ డిస్క్ బ్రేక్ సైజ్ అనేది సేమ్ ఉంటుంది. రెండింట్లో కూడా మనకు పెటల్ డిస్క్ బ్రేక్స్ డిజైన్ అయితే మనకు కనిపిస్తుందన్నమాట. సో రేర్ బ్రేక్ చూసినట్టయితే మనకు ఎక్స్బ్లేడ్లో చూసినట్టయితే ఎక్స్బ్లేడ్లో 2 డిజైన్స్ ఉంటాయి. అంటే 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకవేళ డ్రమ్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి ఎక్స్బ్లేడ్లో 130 mm ఉంటుంది. ఎక్స్బ్లేడ్లో డ్యూయల్ డిస్క్ అయితే బ్యాక్ డిస్క్ వచ్చేసి 220 mm ఉంటుంది. అదే మనకు హార్నెట్లో చూస్తే దీంట్లో బ్యాక్ సైడ్ ఉన్న డిస్క్ వచ్చేసి దీనిలో డిస్క్ బ్రేకే ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ 220 mm అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న డిస్క్ బ్రేక్ హార్నెట్లో వచ్చేసి 220 mm అయితే ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా మనం ఒకసారి సస్పెన్షన్స్ చూద్దాం. సస్పెన్షన్స్ వచ్చేసి దీనిలో రెండింటిలో కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇస్తారు. ఈ నార్మల్ సస్పెన్షన్ ఎక్స్బ్లేడ్లో ఉంటే దీనిలో అప్ సైడ్ డౌన్ గోల్డెన్ సస్పెన్షన్ అనేది హార్నెట్లో అయితే మనం చూడవచ్చు అనమాట. రేర్ సైజ్ అంటే రేర్లో చూసినట్టయితే సస్పెన్షన్స్ 2 మోనో సస్పెన్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మోనో సస్పెన్షన్. సో మనకు ఈ హార్నెట్లో కానీ లేదా ఎక్స్బ్లేడ్లో కానీ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ మోనో సస్పెన్షన్స్ అయితే రెండింటిలో ఇచ్చారనమాట. సో స్పీడోమీటర్ చూసినట్టయితే దీనిలో స్పీడోమీటర్స్ 2 కూడా ఫుల్లీ డిజిటల్ మీటర్ ఉంటుంది. ఇదే కాకుండా ఈ ఎక్స్బ్లేడ్ బాడీ లెంత్ చూసినట్టయితే ఎక్స్బ్లేడ్ బాడీ లెంత్ వచ్చేసి 2013 mm అయితే ఉంటుంది. అదే మనకు హార్నెట్ చూసినట్టయితే 2047 mm ఉంటుందన్నమాట. అంటే హార్నెట్ బాడీ లెంత్ అనేది ఈ ఎక్స్బ్లేడ్ బాడీ లెంత్ కంటే కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. దీని విడ్త్ చూసినట్టయితే ఎక్స్బ్లేడ్లో 786 mm అయితే ఎక్స్బ్లేడ్ విడ్త్ ఉంటుంది. అదే మనం హార్నెట్ చూసినట్టయితే దీని విడ్త్ కొంచెం తక్కువ ఉంటుంది. 783 mm ఉంటుందన్నమాట. సో దీని హైట్ చూసుకున్నట్టయితే ఎక్స్బ్లేడ్ హైట్ అంటే ఇక్కడ కింది నుంచి పై వరకు ఎక్స్బ్లేడ్ హైట్ చూసినట్టయితే దీని హైట్ వచ్చేసి 1115 mm ఉంటుంది. అదే హార్నెట్ హైట్ చూసినట్టయితే 1064 mm అయితే ఉంటుంది. అంటే మనకు ఈ హార్నెట్ హైట్ వచ్చేసి మనకు తక్కువగా ఉంటుంది. ఎక్స్బ్లేడ్ హైట్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ వీల్ బేస్ మనం చూసుకున్నప్పటికీ కూడా అంటే మనకు ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని వీల్ బేస్ అని అంటాము. సో ఈ వీల్ బేస్ వచ్చేసి మనకు ఎక్స్బ్లేడ్ వీల్ బేస్ ఏమో మనకు 1317 mm ఉంటుంది.
అదే మనకు హార్నెట్లో చూస్తే 1355 mm ఉంటుంది. అంటే వీల్ బేస్ మనకు ఈ హార్నెట్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మనకు ఈ బాటమ్ నుంచి ఇంజన్ వరకు ఉండే ఈ గ్యాప్ని అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తాం కదా. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్స్బ్లేడ్లో ఏమో 160 mm ఉంటే ఈ హార్నెట్లో 167 mm అయితే ఉంటుంది. అంటే ఈ ఎక్స్బ్లేడ్ కంటే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ హార్నెట్లో ఎక్కువగా ఉంటుంది అనమాట, అంటే హైట్ ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా సీట్ లెంత్ చూసినట్టయితే దీనిలో ఎక్స్బ్లేడ్లో సీట్ లెంత్ వచ్చేసి 582 mm అయితే ఉంటుంది. అదే మనకు హార్నెట్ సీట్ లెంత్ చూసినట్టయితే దీంట్లో 590 mm అయితే ఉంటుంది. అంటే సీట్ లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో హార్నెట్లో స్ప్లిట్ సీట్ అనేది కలిగి ఉంటుంది. అదే ఎక్స్బ్లేడ్లో చూసినట్టయితే మనకు స్ప్లిట్ సీట్ ఉండదు, నార్మల్ సీట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా దీని బాడీ వెయిట్ చూసినట్టయితే ఎక్స్బ్లేడ్ దీని మొత్తం బాడీ చూసినట్టయితే దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. దీనిలో సింగిల్ డిస్క్ వేరియంట్ వెయిట్ వచ్చేసి 143 kgs అయితే ఉంటుంది ఎక్స్బ్లేడ్లో. అదే డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే 144 kg ఉంటుంది. అదే హార్నెట్ వెయిట్ చూసుకున్నట్టయితే ఇది 142 kgs అయితే ఉంటుంది. హార్నెట్ వెయిట్ వచ్చేసి వెహికల్ వెయిట్ వచ్చేసి 142 kgs ఉంటుంది. ఈ రెండింటిలో కూడా మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్సే ఇచ్చాడనమాట. సో ఇది మనం ఫుల్ ట్యాంక్ చేయాలంటే మనకు 12 లీటర్స్ పెట్రోల్ అయితే దీనిలో రెండింటిలో మనము నింపితే ఫుల్ ట్యాంక్స్ ఇస్తారనమాట. సో ఇది రెండు కూడా సేమ్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్స్బ్లేడ్లో కానీ ఈ హార్నెట్ వెహికల్లో కానీ రెండింటిలో సేమ్ అయితే ఉంటుంది. సో మైలేజ్ పరంగా చూసినట్టయితే దీంట్లో ఇంజన్ బట్టి దీంట్లో మనకు మైలేజ్ పెరగడం తగ్గడం అయితే ఉంటుంది. ఎక్స్బ్లేడ్లో మనకు ఇంజన్ వచ్చేసి మనకు 162.7 ఇంజన్ అయితే ఇచ్చారు. ఈ హార్నెట్లో వచ్చేసి మనకు 184 cc ఇంజన్ అయితే ఇచ్చారు. అంటే ఇక ఎక్స్బ్లేడ్తో కంపేర్ చేస్తే హార్నెట్ అనేది కొంచెం మైలేజ్ తక్కువ ఇస్తుంది. మైలేజ్ అనేది హార్నెట్లో తక్కువ ఉంటుంది, ఎక్స్బ్లేడ్లో ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఎగ్జాంపుల్ మనకు ఈ మైలేజ్ అనేది మనం డిఫరెంట్గా నడిపే రోడ్లను బట్టి, మన డ్రైవింగ్ స్టైల్ని బట్టి, మన క్లచ్ యూజ్ చేసే ఆ విధానాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఎక్స్బ్లేడ్ మనకు సంబంధించిన ఈ మైలేజ్ ఎంత ఉంటుంది అంటే మనకు 40 to 45 లేదంటే 45 to 50 km/లీటర్ అయితే ఉంటుంది. ఎక్స్బ్లేడ్ మైలేజ్ వచ్చేసి 45 to 50 km అయితే ఉంటుంది. అదే హార్నెట్ మైలేజ్ వచ్చేసి మనకు 40 to 45 km అయితే ఉంటుంది. సో ఇది నార్మల్గా మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే ఇది 40 నుంచి 45 వరకు ఇస్తే ఇది 40 వరకు అయితే మైలేజ్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఇంజన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ హార్నెట్లో దీని మైలేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఈ ఎక్స్బ్లేడ్ ఇంజన్ కెపాసిటీ తక్కువ కాబట్టి ఇది కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. మరి ఇది ఎవరికి సూటబుల్ అనేది ఒకసారి మనం చూసినట్టయితే సో దీంట్లో రెండు కూడా ఎవరైతే సింగిల్గా మనకు నడుపుతారో వాళ్ళకైతే ఈ రెండు వెహికల్స్ కూడా సూటబులే. మీ ప్రైస్ని బట్టి మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీస్ కంటే కూడా మనము ఒకవేళ ఫ్యామిలీస్ కోసం యూజ్ చేస్తే కనుక ఈ రెండు కూడా అంత కంఫర్ట్ అయితే ఉండవు. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ అయితే ఫ్యామిలీని ఎక్కించుకొని చేయలేము. ఒకవేళ సింగిల్ డ్రైవ్ మాత్రం లాంగ్ డ్రైవ్ ఎంతసేపు అయినా చేయవచ్చు, ఎంత డిస్టెన్స్ అయినా చేయవచ్చు అనమాట. సో అంత మంచి కంఫర్ట్ సీట్ అయితే దీంట్లో రెండింటిలో డిజైన్ చేయబడి ఉంటుంది. సో దీంట్లో ఎంత స్పీడ్గా వెళ్ళినప్పటికీ మనకు గాల్లో బ్యాక్ సైడ్ మనకు ఇట్లా నెట్టినట్టు కాకుండా మనం ముందుకెళ్ళే విధంగా దీంట్లో ఈ రెండు వెహికల్స్ డిజైన్ అయితే ఉంటాయన్నమాట. సో దీనికి దేని స్పెషాలిటీ దానిది అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా మనకు ఈ ఎక్స్బ్లేడ్ అండ్ హార్నెట్ వెహికల్స్ అయితే ఉంటాయి. సో దీని ప్రైస్ గురించి మనం చూసుకున్నట్టయితే ఎక్స్బ్లేడ్ ప్రైస్ వచ్చేసి మనకు 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 2 వేరియంట్స్లో ఎక్స్బ్లేడ్ ప్రైస్ వచ్చేసి దీంట్లో నార్మల్గా మనకు సింగిల్ డిస్క్ వేరియంట్ ఎక్స్షోరూమ్ ప్రైజు 1,09,000 వరకు ఉంటుంది. అదే డ్యూయల్ డిస్క్ అయితే 1,13,000 వరకు అయితే ఉంటుంది. అదే ఆన్ రోడ్ ప్రైస్ చూసినట్టయితే ఎక్స్బ్లేడ్ది 1,36,000 వరకు ఉంటుంది. అదే డ్యూయల్ డిస్క్ అయితే 1,47,000 చేంజ్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఎక్స్బ్లేడ్ వచ్చేసి మనకు ఇంకా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎక్స్బ్లేడ్ అండ్ హార్నెట్ గురించిన కంప్లీట్ డిఫరెన్సెస్. సో మీరు ఏది తీసుకుంటారనేది ఈ డిఫరెన్సెస్ అయితే మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి, ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీరు ఏ వెహికల్ తీసుకున్నా తీసుకోవచ్చు. బట్ దేని స్టైల్ దానికే ఉంటుంది, దేని లుక్ దానికే ఉంటుంది. సీసీ కూడా చేంజ్ చేసే ఉంటాయి. సో ఎవరైతే దీని కంపారిజన్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళకైతే ఇది ఎక్కువగా వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.